శ్రమలందు నీవు శోధింపబడగా శోకించి శుష్కింతువా. శ్రమ సేవకుడేసుని సిలువను స్మరించుచు సాగించు నీ పయనము. స్థిర విశ్వాస విజయ గమనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. కీర్తనలు 55:22. కృంగదీసే బరువులు క్రైస్తవుడికి రెక్కలనిస్తాయి. ఇది విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది ధన్యకరమైనటువంటి ఒక గొప్ప సత్యం. దావీదు కష్ట సమయంలో ఆక్రోశించి చాలా బాధపడ్డాడు. ఆహా, గోవలి నాకు రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే. కానీ ఈ ధ్యానాన్ని అతను ముగించకముందే ఈ కోరిక అసాధ్యమేమీ కాదని గ్రహించినట్టున్నాడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. భారము అనే మాటకి బైబిల్లో యెహోవా నీకు ఇచ్చినది అనే అర్థం కూడా వస్తుంది. పరిశుద్ధుల భారాలు దేవుడిచ్చినవే. ఈ భారాలు యెహోవా మీద ఆనుకోవడానికి ఎంతగానో ప్రేరేపిస్తాయి. ఈ భారమే ఆశ్చర్యకరంగా మార్పు చెంది రెక్కలుగా మారిపోతుంది. రెక్కలొచ్చి పరిశుద్ధులుగా పక్షిరాజుల్లాగా ఎగిరిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి నా జీవితంలో కూడా దాపురించిన కష్టాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ వెళ్తుంటాను. కారు మేఘాల్లో నుంచి వర్షం చెందినట్టుగా నా మీదికి దూకబోయే బాధల్ని తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తూ ఉంటుంది. అయ్యో పాపం, నీ మీద ఎన్ని బరువు బాధ్యతలు, నీ జీవితం బాధలమయం. ఈ భారం నిన్నెప్పుడో నేలకి అణిచివేయగలదు. నాలో నా ఆలోచన గురించి గొప్ప సానుభూతి రేపుతూ ఉంటుంది. సూర్యుడు మలమల మార్చేస్తూ ఉంటాడు. వేగంగా వెళ్తున్న కార్లు రేపే దుమ్ము చేసే శబ్దం అసలే అల్లకల్లోలంగా ఉన్న నా మనసుని మరింత చిరాకు పెడుతూ ఉంటాయి. మనసంతా అలసటగా అశాంతిగా ఉంటూ ఉంటుంది. చివరికి ప్రభు సేవలో కూడా ముందుకు సాగాలంటే కూడా ఈ భారాలు ఎంతగానో వెనక్కి లాగుతూ ఉంటాయి. అవును, ఈ భారం నన్నెప్పుడో ఒకప్పుడు మింగేస్తుందనే బాధ నా వెంటాడుతూనే ఉంటుంది. నాలాంటి బలహీనుడికి ఇంత పెద్ద పెద్ద బరువులు ఉండడం అన్యాయం అనుకుంటూ నా చింతలో మునిగి తేలుతుండగా ఎక్కడి నుంచో ఒక చల్లని మెల్లని స్వరం స్పష్టంగా నాతో అంటుంది, ఈ బరువు నిన్ను లేవనెత్తుందే గాని అణగదొరకదు. వెంటనే నా పొరపాటు నాకు అర్థమయ్యి నేను దాన్ని మొయ్యడం దేవుని ఉద్దేశం కాదు, అదే నన్ను మొయ్యాలి. ఆయన సంకల్పిస్తూ ఉన్నప్పుడే నా శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలుస్తాయి. చిన్న మొలక పెరగాలంటే నీరు వెలుతురు అవసరం. తన పిల్లలకి కూడా తన కృప శక్తి అవసరమని ఆయనకు తెలుసు. ఆ మొలకల్ని తానే అక్కడ నాటాడు. మీద పడిన భారం కింద నలిగి నేల వాలితే చనిపోయినట్టే. కానీ ఆ భారాన్ని అధిగమించి పైకి పెరిగితే జీవం శక్తి లభ్యమవుతాయి. అందుని బట్టి మన భారాలే మనం ఎగరడానికి రెక్కల్లాగా పనిచేస్తాయి. ఆ రెక్కలతో మనం కృపలోకాల అంచుల్లోనికి ఎగిరిపోగలుగుతాం. చూడండి ప్రియ మిత్రులారా, పరలోక విధానాలు ఎంత విచిత్రమైనవి. మనల్ని అణగదొక్కడానికి వచ్చిన ఈ భారాలే మనల్ని పైకి లేపడానికి ఉపకరిస్తాయి. కాబట్టి మన ఆత్మ ఎప్పటికీ కృంగిపోదు. కానీ ఏ శక్తితో మనం ఈ ఔన్నత్యాన్ని చేరుకోగలం? ఆయన వాక్యంలోనే ఈ చిక్కుముడి విప్పే జవాబు ఉంది. క్రీస్తు ఏకాంతంగా మన భారాలపై ఎక్కిపోయి ఆయనలో విశ్రాంతి తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే మన భారాలందరినీ కూడా యెహోవా మీద మోపాలి. అప్పుడు ఆయనే మనల్ని ఆదుకొని ఆయన ఎన్నడూ కూడా మనల్ని కదల్చనీకోకుండా ధైర్యంగా స్థిరపరిచి ముందుకు నడిపిస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన. కృపా కనికరం కలిగిన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల్చనీయడని నీ వాక్యం ద్వారా మా అందరికీ తెలియపరిచినందుకే మీకు వందనాలు. మా జీవితంలో వచ్చే ఈ శ్రమలు బాధలు ఇవన్నీ కూడా ప్రభా మమ్మల్ని బలపరచడానికే అని తెలుసుకోగలిగాం. అందుని బట్టి మీకు వందనాలు. ఈ దినమంతా కూడా మమ్మల్ని మీరు రెక్కల చాటున భద్రపరిచి కాయండి.
ఈ దిన దేవులతో మమ్మల్ని దీవించి ఆదరించి మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.